అంటే పలకరించే ప్రతి ఒక్కరిని పులకరింపజేయడం ఆయన స్పెషాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త కుర్రాడు ఎవరు కలవడానికి వెళ్ళాడు చిరంజీవి గారు, ఆయన దిగిపోతాడు, ఆ పిల్లాడి స్థాయికి దిగిపోతాడు, ఆ అమ్మాయి స్థాయికి దిగిపోతాడు, వాళ్ళ లెవెల్కి వచ్చేసి మాట్లాడతాడు ఆయన. అంటే అంత కంఫర్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మామూలుగా మనబోటి వాళ్ళని ఎవరో చూసినప్పుడు బయట ఫోటోలకనో మాట్లాడడానికనో మీద ఆ సినిమా చూసామండి, లేకపోతే ఈ వీడియో చూసామండి, లేకపోతే ఈ పర్ఫార్మెన్స్ చూసామండి చాలా అని మాట్లాడడానికి తడబడుతూ భయపడుతూ ఉంటారు కొంతమంది, అందరూ అన్నట్లు. ఇక చిరంజీవి గారి స్థాయికి ఇంకెలా ఉంటుంది? అసలు ఆయన కనబడితేనే కాళ్ళు చేతులు ఆగో ఎవరికి వణికిపోతూ ఉంటాయి. బట్ హీ మేక్స్ పీపుల్ వెరీ కంఫర్టబుల్. ఆయన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తారు ఆయన. దట్ ఐ పర్సనల్ ఎక్స్పీరియన్స్డ్. నేను ఆయన ఇంటికి వెళ్ళానని చెప్పా కదా ఇందాక మాటల్లో. వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ నేను చాలా కాలం తర్వాత చిరంజీవి గారు చూస్తున్నా, హీరో అయిన తర్వాత ఫస్ట్ టైం చూడడం ఆయన్ని. వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఆయన అడిగిన మాట, నాన్నగారు ఎట్లా ఉన్నారమ్మా అన్నారు. అరే ఏ మనిషిని అసలు ఇంకా గుర్తుపెట్టుకున్నారా, ఇంకా ఎప్పుడూ మ్యాటర్ కదా అనుకుంటున్నాను. బాగున్నారు సార్, హెల్త్ అది బాగుంది కదా, బాగుంది సార్ అని అనుకుంటే అంత నాన్న ఫోన్ చేశారు కాసేపట్లో. నాన్న చిరంజీవి గారి ఇంట్లో ఉన్నాను నాన్న మళ్ళీ మాట్లాడుతా అంటే ఆయన నాన్నగారా అని ఫోన్ తీసుకుని మాట్లాడారు.